హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. సో ఫిషెస్ని ఇప్పుడే తీసుకొచ్చాము. సో వాష్ చేస్తున్నాం నీట్గా. సో వాష్ చేసినవి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో మిగతా పీసెస్ని కూడా వాష్ చేసిస్తున్నాం నీట్గా. చూద్దాం ఈరోజు చేపల పులుసు ఎలా చేస్తాను. కుకింగ్ వీడియో చూపిస్తాను నేను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేద్దాం చక్కచక్క. సో వాష్ చేసుకున్న ఫిషెస్ని బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త టర్మరిక్ పౌడర్, సాల్ట్, రాక్ సాల్ట్ వేసి కాసేపు పెట్టేద్దాం సైడ్లో. సో బాగా వాష్ చేసుకున్న ఫిషెస్ పీసెస్లోకి టర్మరిక్ని యాడ్ చేస్తున్నాను. సో పసుపు ప్లస్ రాక్ సాల్ట్ వేసేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం ఒక 5 minutes ఆర్ 10 minutes. లెట్స్ సాటే. సో ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ఫస్ట్ మసాలాను రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర క్యూమన్ సీడ్స్ని వేసేసుకుందాం. 2 స్పూన్స్. తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్స్ అండి. సో ధనియాలు 2 స్పూన్స్ వేసుకోవాలి. సో మెంతులు మెంతి పౌడర్ మెంతి పౌడర్. సో ఇందులోకి మెంతులు 1 స్పూను. సో నా దగ్గర మెంతి పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నా. మీ దగ్గర పౌడర్ లేకపోతే సో మెంతి పౌడర్ని 1 స్పూన్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇందాక మనం వేసుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలు, సో ఈ 3 పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే పీల్ చేసుకున్న గార్లిక్ పీసెస్ని ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో 10 to 12 క్లౌస్ అయితే సరిపోతుంది. సో ఎస్, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో టమాటో స్లైసెస్ని తీసుకున్నాను. 2 టమాటోస్ పెద్ద సైజు తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. సో మన టమాటో పల్ప్ రెడీ అయిపోతుంది. సో టమాటో ప్యూరీ ఈజ్ రెడీ. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు చేపల పులుసు నేను చేయట్లేదు, మా హస్బెండ్ చేస్తున్నారు. సో ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ టైం హీ ఈజ్ మేకింగ్, బట్ వెరీ గుడ్ ప్రాసెస్ బాగా చేస్తున్నారు కాబట్టి చేపల పులుసు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో లెట్స్ సీ నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్. 2 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాము, అందులో ఆయిల్ వేసుకున్నాము. సో ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్, ఆవాలు వేస్తున్నారు, నేను వేయట్లేదు, ఈరోజు మా ఆయన కుకింగ్. సో చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నా. ఆనియన్. సో ఇప్పుడు చాప్డ్ ఆనియన్ వల్ల సో నీట్గా జార్లోంచి వేసేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు కుకింగ్, నీట్గా చేస్తున్నారు, వెరీ గుడ్ హైజీన్. బాగా ఫ్రై చేస్తున్నారు. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలంట. సో చేసేసుకుంటున్నారు, చూద్దాం. పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బాగా. సో ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్, కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేస్తున్నారు. రైట్ 1 2 3 4 తీసేసుకున్నారు.
ఫైవ్ తీసుకున్నారనమాట. సో బాగా మిక్స్ చేసేసుకుంటున్నారు. వదలకుండా మనము ఫ్రై చేసుకోవాలి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని కొద్దిగా వేసుకున్నాం. 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సో నేను 1 kg చేస్తున్నాను కాబట్టి 1 kgకి 1.5 స్పూన్ వేస్తున్నాను. సో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసేసుకుందాం. వదలకుండా మనము చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈవెన్గా అన్నీ బాగా చక్కగా ఫ్రై అవుతాయి. సో దట్స్ వై. సో లెట్స్ మిక్స్ ఇట్ వెల్. సో బాగా కలుపుకున్న తర్వాత సో చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నారు. ఆనియన్ జస్ట్ ఇప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది. సో ఒక 2 minutes ఫ్రై చేసేసుకుందాం. సో మంచి కలర్ వచ్చిందంటే మనకు మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ. సో కాబట్టి నెక్స్ట్ ఇందులోకి మనం ఇప్పుడు వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ పసుపు పొడి. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ కాస్త వేసుకుందాం. మచ్చి విధాలి అయ్యో. సో టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ తీసుకున్నాను. సో వేసేసి మిక్స్ చేసి నెక్స్ట్ చిల్లీ పౌడర్. సో చిల్లీ పౌడర్ మనకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి మనం కారము కొంచెం తక్కువ వేసుకుందాము. సో 1 స్పూన్, ఇంకొక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో 1.5 స్పూన్ గ్రీన్ చిల్లీకి వేసాం కాబట్టి రెడ్ చిల్లీ క్వాంటిటీ తగ్గించేసుకున్నాము. సో డన్ అండి. ఇప్పుడు మొత్తం బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ కూడా ఫ్రై అయ్యేలాగా మంచి అరోమా వస్తుంది. గుడ్. సో ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక మనము, టమాటో ప్యూరీ. ఆ టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసేస్తున్నారు. వెరీ గుడ్. వేసుకోండి 1 by 1 ఇలా చక్కగా ఒక్కొక్కటి మెల్లిగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్ట్ కూడా అదిరిపోతుంది. జస్ట్ పేషెన్స్తో చేయాలంతే. సో కాబట్టి మనకు మంచి రెస్టారెంట్ స్టైల్లో కూడా రెడీ అయిపోతుంది. కాస్త మా ఆయన చేస్తూ ఇంతసేపు చేయాలా ఈ వంట, ఇంతసేపు కలపాలా దీన్ని అని టైర్డ్ అయిపోతున్నారు. నాకు రెస్ట్ ఇస్తానని చెప్పేసి వీడియో తీసే పని చేసి తను వంట చేస్తున్నారనమాట. సో ఓకే, చాలా చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. రేపటి నుంచి తనకే పెట్టేద్దాము వంట పని. రోజు చేసేమని చెప్పేద్దాం. వద్దంట, దండం పెడుతున్నారు, చేయని అంటున్నారు. ఓకే, ఈరోజుకి చేసేయని. ఈరోజైనా రెస్ట్ ఇచ్చారు కాబోలు. రైట్, హ్యాపీ ఫర్ దట్. సో టమాటో ప్యూరీ కూడా మంచి కలర్లో ఫ్రై అవుతుంది. కాస్త టమాటో ఉడికిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి టమాటోని ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము మన ఫిష్ పీసెస్ని వేసుకుందాం. చేసుకున్న మసాలాతో పాటు టమాటా పక్కన. సో టమాటో కూడా బాగా కుక్ అయింది. సో ఆయిల్ వదులుతూ చూడండి, పైకి తేలుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇందులో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మనం చేసుకున్నటువంటి